హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో మీకు స్వీట్ ఎప్పుడు తినాలి అనిపించినా సరే జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర బ్రెడ్ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నాను. బ్రెడ్ ఏదైనా పర్లేదండి. మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని బ్రెడ్ని అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకుందాము మిక్సీ జార్లో. దీంట్లో ఒక 2 యాలకులను అయితే వేసేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్రెడ్ పౌడర్ అనేది రెడీగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో ఈ బ్రెడ్ పౌడర్ని 1 నిమిషం ఫ్రై చేసుకుందాము అండి. ఎందుకంటే బ్రెడ్లో కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మాయిశ్చర్ అనేది పోతుంది. 1 నిమిషం తర్వాత దీంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు బాంబే రవ్వ, మనం ఉప్మా చేయడానికి వాడతాం కదా, అది వేసుకుందాము. ఇలా రవ్వ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే ఈ రవ్వని బ్రెడ్ పౌడర్తో పాటు చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము అండి. రవ్వ మనకి కరెక్ట్గా వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. అలానే మనము రవ్వని పట్టుకొని చూసామంటే కాస్త గట్టిగా అవుతుంది. చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా రవ్వ వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 1/2 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఈ స్వీట్కి ఎక్కువ షుగర్ పట్టదండి. ఒక 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి కాస్త దగ్గరగా అయిపోవాలండి, చిక్కగా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయిన తర్వాత దీంట్లో 1 కప్పు కాచిన పాలను అయితే వేసేసుకొని పాలు మొత్తం చక్కగా ఈ షుగర్లో కలిసే విధంగా కలుపుదాము. ఇలా కలిసి పాలు మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకొని ఉంచిన బ్రెడ్ పౌడర్ని, రవ్వని కూడాను వేసేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నాము. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేయండి, ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం కూడాను ఈ మిల్క్లో చక్కగా కలిసే విధంగా కలుపుదాము. చూడండి, మొత్తం కూడాను చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఈ ప్రాసెస్ మొత్తం జస్ట్ 5 నుంచి 7 నిమిషాల్లోనే అయిపోతుందండి. టైం అనేది అస్సలు ఎక్కువ పట్టదు. దీంట్లో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈలోపు ఒక ప్లేట్కి అయితే నెయ్యిని గ్రీస్ చేసుకొని ఉంచుకొని వెంటనే మనము ప్రిపేర్ చేసిన స్వీట్ని ప్లేట్లో వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. ఈజీగా మన అరచేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ఈజీగా ప్లేట్ మొత్తం కూడాను స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన కట్ చేసిన ఆల్మండ్స్ అయితే వేస్తున్నానండి, గార్నిషింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత, అంటే కాస్త వేడిగా ఉన్నప్పుడే దీనిని మనకు కావలసిన సైజులో, షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేసాము అంటే మనము ఇక్కడ పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అలానే చాలా సాఫ్ట్గా కూడాను ఉంటాయండి. ఇది అస్సలు గట్టి పడదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత టైం అయినా సరే ఒక 3 to 4 డేస్ మనం ఇవి స్టోర్ కూడాను చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.